హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు కొత్తగా ఏదైనా వ్యాపారం ప్రారంభించాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే మీకు శుభవార్తే. కార్ యాక్సెసరీస్ బిజినెస్ ద్వారా అదిరే రాబడి సొంతం చేసుకోవచ్చు. దీన్ని తక్కువ మొత్తంలోనే ప్రారంభించవచ్చు. సంవత్సరం పొడవునా డిమాండ్ ఉండే వ్యాపారం ఇది. ఇందులో లాభం కూడా ఎక్కువగా ఉంటుంది. కరోనా వచ్చిన తర్వాత కార్లకు రోజు రోజుకు డిమాండ్ పెరుగుతోంది. వ్యక్తిగతంగా ప్రయాణించడాన్నే ప్రజలు ఇష్టపడుతూ ఉన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని కార్ యాక్సెసరీస్ వ్యాపారాన్ని ప్రారంభిస్తే మంచి ఆదాయాన్ని సొంతం చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. కొత్తగా కారు కొనుగోలు చేసిన తర్వాత ఎవరైనా ఖచ్చితంగా 2 పనులు చేస్తారు. ముందుగా దేవాలయానికి తీసుకువెళ్లి పూజలు చేయిస్తారు. ఆ తర్వాత కారు యాక్సెసరీస్ అమ్మే షాప్‌కు వెళతారు. కారు యాక్సెసరీస్ వ్యాపారం ప్రారంభిస్తే దీని ద్వారా మంచి లాభాలు ఆర్జించొచ్చు. అయితే దీన్ని ప్రారంభించాలంటే ముందుగా 300 నుంచి 500 చదరపు అడుగుల విస్తీర్ణం ఉన్న స్థలం తీసుకోవాలి. లేదంటే షాపు లాంటిదేదైనా మంచిదే. హోల్‌సేలర్ల నుంచి మనకు కావాల్సినవన్నీ రిటైల్‌గా కొనుగోలు చేయొచ్చు. వీరి దగ్గర కొనుగోలు చేయడం ద్వారా మార్జిన్ తక్కువగా ఉంటుంది. ప్రస్తుతం మ్యానుఫ్యాక్చరర్ దగ్గర నుంచి నేరుగా గూడ్స్ కొనుగోలు చేయడం ఉత్తమం. మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు అన్నీ ఆన్‌లైన్‌లో గూడ్స్‌ని విక్రయిస్తున్నాయి. దీనివల్ల మీకు మార్జిన్ ఎక్కువగా ఉంటుంది. కాదు, మ్యానుఫ్యాక్చరర్‌కు డబ్బులు చెల్లించడానికి 30 నుంచి 60 రోజుల్లోగా సమయం లభిస్తుంది. కొంతమంది మ్యానుఫ్యాక్చరర్లు విక్రయం కాని పార్ట్‌ను వెనక్కు తీసుకుంటారు. అది ఇంకో లాభం అవుతుంది. మీకు ఈ వ్యాపారానికి ఎలాంటి ప్రచారం అక్కర్లేదు. మౌత్ పబ్లిసిటీ ద్వారానే ఈ వ్యాపారం నడుస్తుంది. అయితే కారు మార్కెట్‌కు దగ్గరలో షాపు ఉండేలా చూసుకోవాలి. మీరు ఈ బిజినెస్‌లో షాప్ రెంట్‌కు అధికంగా ఖర్చు అవుతుంది. 3 ఉద్యోగులను తీసుకోవడంతో పాటు షాప్‌కు గుడ్‌విల్ ఇవ్వడం, తర్వాత రెంట్ ఇవన్నీ చూసుకున్న 5 లక్షలు అవుతుంది. కార్ యాక్సెసరీస్ వ్యాపారంలో మార్జిన్ 35-70% వరకు ఉంటుంది. మార్కెట్ పరిస్థితులను గమనించుకుంటూ వ్యాపారం చేస్తుంటే అధిక లాభాన్ని ఆర్జించడానికి అవకాశం ఉంది. ఇదిలా ఉంటే ప్రస్తుత రోజుల్లో తొందరగా స్టార్ట్ చేసే వ్యాపారం అంటే ఫుడ్ బిజినెస్. ఈ మధ్యకాలంలో చాలామంది ఇంట్లో వండటానికి ఇష్టపడటం లేదు. టైం అడ్జస్ట్ కాకపోవడమే ప్రధాన కారణం. దీంతో బయటికి వెళ్ళినప్పుడు తినడమో లేదంటే ఆర్డర్ పెట్టుకోవడమో చేస్తూ ఉన్నారు. ఆ 2 పాయింట్లను ఆధారంగా చేసుకుని టిఫిన్ అండ్ ఫుడ్ డెలివరీ బిజినెస్‌ను స్టార్ట్ చేస్తే లాభదాయకంగా ఉంటుంది. దీనికి కేవలం రూ. 50,000 లోపు పెట్టుబడి సరిపోతుంది. అలాగే ఈ వ్యాపారాన్ని జనసముదాయం ఎక్కువగా ఉన్న ప్రదేశంలో పెట్టుకోవడం వల్ల బిజినెస్ కూడా సక్సెస్ అవుతుంది. ఈ మధ్యకాలంలో బాగా పాపులర్ అయిన బిజినెస్ ఫుడ్ ఆన్ వీల్స్. వీటిని ఎక్కడైనా పార్క్ చేయొచ్చు. తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాన్ని పొందొచ్చు. చాలామంది సాయంత్రం స్నాక్స్ తీసుకునేందుకు ఆసక్తి చూపుతూ ఉంటారు. వివిధ రకాల చాట్లు లేదా ఇతర స్ట్రీట్ ఫుడ్స్ వంటి వాటిని ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. ఫాస్ట్ ఫుడ్ కోసం రెస్టారెంట్లకు వెళ్ళలేక ఫుడ్ స్టాల్ వద్దకు వెళ్ళి తీసుకుంటారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి.